మాట్లాడు మీరు తెలియజేయండి. మీరు ఎట్లా చూస్తున్నారు ఏం కదా సిబ్బంది లేదు. 24 మందికి 4 డాక్టర్లు ప్లస్ 7 మంది పనిచేస్తున్నారు. నీట్గా స్టాఫ్ పంపిస్తున్నాము. అపాయింట్మెంట్ వస్తేనే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు. దాని మీద ఎన్ని రోజులు అది వ్యాక్సిన్ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మళ్ళీ కొత్త హాస్పిటల్ మేము చేసేది కొత్త హాస్పిటల్ మార్చితే అది కూడా కన్స్ట్రక్షన్ మరి ఏమేమి సామాన్లు ఉంటాయి మీకు మంచికి పాటకు సంబంధించిన సామాన్లు ఏమేమి సామాన్లు సామాన్లు వస్తాయి. అన్ని సామాన్లు ఎన్ని సంవత్సరాలు పడతాయి? అన్ని సంవత్సరాలు పడితే నాకు వచ్చిన కానీ నేను నిలవడం కాదు రోడ్డు మీద ఎగ్జామ్ నిలబడతాను. మళ్ళీ ఎప్పుడు వచ్చేది లెటర్ ఇచ్చారో నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఫార్వర్డ్ చేసి ఫార్వర్డ్ ఇప్పటి నుంచి మేము హాస్పిటల్ ఉంటాం. ఎందుకంటే ఇంతవరకైనా నేను ఒక అట్టి హాస్పిటల్ ఈ రాజకీయ హాస్పిటల్ చూస్తాం. ఇది 3-4 సంవత్సరాల నుంచి ఉంది అవ్వచ్చు. ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ వచ్చింటారు లేదు కదా. ప్రతి ఒక్కరికి వస్తారు సార్. రాయిలు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. పెద్ద ఉద్యోగాలకు వస్తారు, సన్న ఉద్యోగాలకు వస్తారు. ఈయన సరైన సౌకర్యాలు ఉంటే బయటకు ఎందుకు పోతాం? బోర్లో నీళ్ళు సరిగ్గా ఉంటే చెరువుకి ఎందుకు పోతాం? నీళ్ళు తాగే చెరువులో నీళ్ళు తాగినా కదా నావెక్కేది మేము. అదే కదా సార్ పరిస్థితి జరుగుతుంది. వాళ్ళు పోతారు వాళ్ళు ప్రజలు. కనీసము మన ఇక్కడే కానీ ఒక మున్సిపాలిటీలో ఒకటి సీసీ కెమెరాలు లేవు, ఎక్కడ యూజ్ లైట్లు లేవు, ఏం సౌకర్యం ఇచ్చిన ఫార్వర్డ్ చేస్తాను కమిషనర్కి.